హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ యొక్క పోస్టులు అనేవి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ కాబోతున్నాయండి. ఈ యొక్క పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ అనేది వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులు అనేవి మొత్తం 38 ఉన్నాయండి. ఈ పోస్టులకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి డిసెంబర్ 31 సాయంత్రం 5 గంటల లోపల ఈ యొక్క పోస్టులకి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ యొక్క పోస్టులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసి స్పెసిఫైడ్ కౌంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అంటదండి, డిఎంహెచ్ఓ ఆఫీస్ కృష్ణా డిస్టిక్లో ఒక స్పెసిఫైడ్ కౌంటర్ అనేది పెడతారంట అండి. అక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చారు. అండ్ పోస్టుల విషయానికి వస్తే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇందులో 12 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ యొక్క పోస్టులు అనేది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కాబోతున్నాయి. అండ్ రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి డిఎస్సి అండి. ఈ యొక్క పోస్ట్కి మంత్లీ రెమ్యునరేషన్ వచ్చేసి 32,670 ఉండనుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మొత్తం 16 పోస్టులు ఉన్నాయండి. ఈ యొక్క పోస్టులు అనేది అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ కాబోతున్నాయి. అండ్ ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 15,000 అండి. నెక్స్ట్ శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్, మొత్తం 10 పోస్టులు ఉన్నాయండి. ఈ యొక్క పోస్టులకి హానోరోరియం రెమ్యునరేషన్ వచ్చేసి 15,000గా ఉండనుంది. ఇంకా ఈ యొక్క పోస్టులు కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ కానున్నాయండి. ఇంకా ఈ యొక్క పోస్టులకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి డిసెంబర్ 31 అండి. మరొకసారి గమనించండి. ఈ యొక్క పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ మరియు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు krishna.ap.gov.in వెబ్సైట్లో ఉంటుందని చెప్పి ఇచ్చారు. అండ్ ఇంకో పోస్టులకి రిజర్వేషన్స్ ఆర్ అప్లికబుల్ అని చెప్పి కూడా ఇచ్చారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీకి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ పాస్ అయిన అభ్యర్థులు యొక్క పోస్ట్కి అర్హులని చెప్పించారు. అండ్ శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్కి ఎస్ఎస్సి లేదా తదితర పాస్ అయిన అభ్యర్థులు అర్హులని చెప్పించారు. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వారికి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు must possess diploma in MLT or BSc MLT from recognized university or institute of AP నుంచి కలిగిన వారు అర్హులని చెప్పి, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ MLT చేసిన వారు కూడా ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చారు. దాంతోపాటు మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ క్యాండిడేట్ అనేది DMLT అండ్ BSc MLT కలిగి ఉంటే వాళ్ళకి మ్యాక్సిమం కన్సిడరేషన్ అనేది ఉంటుందని చెప్పి ఇచ్చారండి. ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్పి ఇచ్చారు. అండ్ ఈ యొక్క పోస్ట్కి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 సంవత్సరాలు ఉందండి. ఇంకా ఈ యొక్క పోస్టులకి SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఇలా ఉంటుందని చెప్పి ఇచ్చారండి. ఇంకా ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఉంటుందండి. ఈ యొక్క ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేరున డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మీరు తీయాల్సి ఉంటుందండి. ఇంకా ఏ కేటగిరీ వారికి ఎంత ఫీజు అంటే ఓసీ, బీసీ, EWS క్యాండిడేట్స్కి 300 రూపాయలు, SC, ST వారికి అయితే 100 రూపీస్ అండి. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ అనేది ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారు. అండ్ ఇంకా పోస్టులకి అటాచ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ విషయానికి వస్తే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ అంటే మీ సంబంధిత ఏమంటారు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేయాలండి. ఖచ్చితంగా SSC సర్టిఫికేట్ అనేది కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ పర్పస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్క్ మెమోస్ ఆఫ్ ఆల్ క్వాలిఫైయింగ్ ఇయర్స్ అని చెప్పి ఇచ్చారండి. అండ్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అంటే ఏదైతే మన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 దానికి సంబంధించిన వ్యాలిడ్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ స్టడీ సర్టిఫికేట్స్ అండి 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనేది మీరు కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి లోకల్ నాన్ క్యాండిడేట్ అనే ఐడెంటిఫికేషన్ కోసం. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఎవరికైతే వ్యాలిడ్ ఉంటుందో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అండ్ EWS వారు అయితే లేటెస్ట్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. డిజబిలిటీ వారు ఉన్నవారైతే సదరం సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సర్వీస్ ఎవరైతే ఏదైనా సర్వీస్ ఉన్న వాళ్ళు ఉంటే, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ చూస్తే ఈ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్గా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఫిల్ చేయకూడదండి, ఇది ఆఫీస్ పర్పస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు అనేది ఇవ్వాలి. తర్వాత జెండర్, ఫాదర్ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సోషల్ స్టేటస్లో మీ యొక్క కాస్ట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. విత్ సబ్ కాస్ట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వెదర్ క్లెయిమింగ్ ఫర్ సర్వీస్ వెయిటేజ్, ఏమైనా సర్వీస్ ఉందని మీరు మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేస్తే దానికి ఇక్కడ ఎస్ అని టిక్ చేయండి, లేదు అంటే నో అండి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని అడుగుతున్నారండి. ఎస్ అయితే దానికి సంబంధించి ఇక్కడ ఎస్ అని రాయండి, లేదంటే నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ ఈ అప్లికేషన్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి EWS రిజర్వేషన్ అనేది మీకు అప్లికబుల్ అవుతుందా అని అడుగుతున్నారు. ఒకవేళ అప్లికబుల్ అయితే ఎస్ అని చెప్పి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎన్క్లోజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వేషన్ అయితే మీరు అవైల్ చేయాలనుకుంటే ఎస్ అయితే ఎస్ అని, లేదు అంటే నో అని అయితే నో ఇవ్వండి. ఒకవేళ ఎస్ అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా స్పోర్ట్స్ కోటా కింద క్లెయిమ్ చేసుకోవాలనుకుంటుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అటాచ్ చేస్తూ ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని మెన్షన్ చేయండి. గమనించండి ఫ్రెండ్స్, స్పోర్ట్స్ కోటాకి అండ్ మొబైల్ నెంబర్కి ఒకటే సీరియల్ నెంబర్ ఉంది. సో ఒకటి గమనించండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ వచ్చేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత DD పర్టికులర్స్ మీ ఎప్పుడు నుంచి చెప్పాను కదా, ఫీజు అయితే
ఎవరెవరికైతే ఎంత అమౌంట్ అనేది మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, దానికి సంబంధించిన డీడీ నెంబర్, అమౌంట్, ఏ డేట్ తీస్తారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అంటే మీరు తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్ చేయడానికి మీ యొక్క పోస్టల్ అడ్రస్ అనేది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్తో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ అకాడమిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. క్వాలిఫికేషన్, మ్యాక్సిమం మార్క్స్ అప్టైన్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, వెదర్ రిజిస్టర్డ్ ఇన్ రెస్పెక్టివ్ కౌన్సిల్, ఎస్ ఆర్ నో అని ఇలా ఇచ్చారండి. ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా సర్వీస్ అని చెప్పి ఆల్రెడీ ముందు అడిగాం కదా, ఒకవేళ సర్వీస్ ఉన్న వాళ్ళైతే ఏ ఇన్స్టిట్యూషన్లో ఏ విధానంలో మీరు సర్వీస్ అనేది ఇచ్చారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ స్కూల్ స్టడీస్ 4th to 10th లోకల్ స్టేటస్ కోసం ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. క్లాస్ 4th అయితే ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఏ స్కూల్లో, ఏ టౌన్, డిస్టిక్, ఇలా 4th నుంచి 10th వరకు మీరు ఏ ఇయర్ చదివారు అండ్ ఏ స్కూల్లో, ఏ టౌన్, ఏ డిస్టిక్ కింద ఆ స్కూల్ వస్తుందో ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి, నేను ఇచ్చిన డీటెయిల్స్ అని కరెక్టే అని చెప్పి. తర్వాత మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.